శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నాకు నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 16, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మీరు థంబ్నెయిల్లో ఏదైతే చూసారో దానికి సంబంధించిన వార్తని మనం మొదటగా తెలియజేసుకుందాం. చాలా రోజులుగా మనకి కువైట్లో చాలా కానూన్లు అయితే వస్తున్నాయి, వెళ్తున్నాయి. కానీ ఇలాంటి వారికి సంబంధించినటువంటి కానూన్ మాత్రం ఇంతవరకు రాలేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ యొక్క అకామాన్ని మార్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన రంగాలు ఉన్నాయి. ఆ 5 రంగాలకు సంబంధించిన వాళ్ళు మార్చుకోవడానికి మాత్రం చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతూనే వస్తుంది. మధ్యలో 2-3 సార్లు కానూన్లు వచ్చినా అది రాలేదు. ఇప్పుడు ఎలాగో వచ్చాయి. సో ఇది చాలామందికి ఉపయోగపడడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రంగాలు ఏమిటి, ఎవరు మారచ్చు, ఏమిటి అని గురించి చూద్దాం. ఎందుకంటే ఈ 5 రంగాల వాళ్ళకి అకామా అనేటువంటిది మార్చుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. 2 నెలల పాటు గవర్నమెంట్ అయితే సమయం కేటాయిస్తూ కీలకమైనటువంటి తీర్పుని అయితే ఇచ్చింది. ఈ 2 నెలల కాలంలో వాళ్ళు వారి యొక్క అకామాని వాళ్ళు ఉన్నటువంటి స్టేజ్ నుంచి వేరే వాటికి మారచ్చు, అహలీకి మారచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఆ కేటగిరీలు ఏమిటి అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. మొదటి కేటగిరీ వచ్చి ఎస్ఎంఈస్, అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, మనకు సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ముబారక్ అల్ కబీరు సగీర్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో అలాంటి వీసాలు అనమాట, అవి మార్చుకోవచ్చు. అలాగే రెండవది వచ్చి మనకి వ్యవసాయం, అంటే మజ్రాలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రస్తుతానికి అకామాలు అయితే మార్చుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అలాగే పశు సంవర్ధక రంగం, అంటే మనకి మేతకు సంబంధించినట్టు కావచ్చు, అలాగే గొర్రెల పెంపకానికి సంబంధించినట్టు కావచ్చు, గొర్రెల దగ్గర ఉంటారు కదా, ఇలాంటి వారు కూడా మారడానికి అయితే అవకాశం ఉంది ప్రస్తుతానికి. అలాగే ఫిషింగ్, చేపల వేటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రస్తుతానికి అకామాలు అయితే మార్చుకోవచ్చు, అహలీలోకి మారచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇండస్ట్రీస్, అంటే పెద్ద పెద్ద కర్మాగారాలు ఏవైతే ఉంటాయో వాటిలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అహలీకి మారచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా 5 రంగాలు, ఎస్ఎంఈస్, ఇండస్ట్రీసు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే పశుసంవర్ధక రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఫిషింగ్ వాళ్ళు కావచ్చు, ఈ 5గురు కూడా వారి యొక్క అకామాలని మార్చుకోవచ్చు అహలీలోకి అంటున్నారు. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీనికి గవర్నమెంట్ డేట్ కూడా ప్రకటించింది. మే 1 నుంచి 2026 మే 1 నుంచి 2026 జూన్ 30, అంటే 2 నెలల పాటు సమయం అయితే ఇచ్చింది. ఆ మధ్యలో మాత్రం వీళ్ళు మార్చుకోవడానికి కుదురుతుంది. సో మే 1కి ఇంకా సమయం అయితే ఉంది, ఇంకొక 16 రోజుల వరకు అయితే దగ్గర. సో ఈలోపు మీ కంపెనీలతోటి మాట్లాడుకోండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు నోట్ కూడా పెట్టారు, తప్పనిసరిగా ఆ కంపెనీ యొక్క యజమానుల పర్మిషన్ తోటే, అనుమతితోటే వీళ్ళు మార్చుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మార్చుకోవడానికి కుదరదు అని చెప్పేసి అన్నారు. కాబట్టి ప్రస్తుతానికి మీరు కనుక ఈ రంగాల్లో పనిచేస్తున్నట్లయితే మీ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని అన్నీ రెడీ చేసుకోండి. మే 1 నుంచి జూన్ 30 లోపు మీ అకామాలు అయితే కనుక మీరు అహలీలోకి మార్చేసుకోవచ్చు. అహలీలో మీకు ఎక్కడ అకామా కొట్టే వాళ్ళు ఉంటే కనుక దానికి మీరు మారచ్చు. సో ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారంటే కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి కార్మికుల కొరత ఏదైతుందో దాన్ని తీర్చడం కోసం, అలాగే ఎవరైతే నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఆ పనిలో నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నైపుణ్యం ఉన్న పనులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదో వాళ్ళు ఒక దాంట్లో నైపుణ్యం ఉంటుంది, కానీ వాళ్ళకి పరిస్థితులు అనుకూలించక ఇంకొక రంగంలోకి పనిలోకి వచ్చి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెల దగ్గరికి వచ్చి ఉంటారు, కానీ ఆయనకి వేరే టాలెంట్ ఉంటుంది, కానీ గొర్రెల దగ్గర పనిచేస్తూ ఉండొచ్చు, అలాగే వ్యవసాయం దగ్గర పనిచేస్తూ ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఒరిజినల్ టాలెంట్ని ఇంకో దగ్గర ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు మార్చుకోవడానికి అయితే గవర్నమెంట్ ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మే 1 నుంచి జూన్ 30 లోపు ఈ మధ్య కాలంలో, ఈ 2 నెలల కాలంలో ఈ 5 రంగాలకు సంబంధించిన వాళ్ళు వారి యొక్క అకామాల్ని అహలీలోకి మార్చుకోవచ్చు, వారి యొక్క యజమానుల అనుమతితోటి, అంటే ఆ కంపెనీ యొక్క పర్మిషన్ తోటి వాళ్ళు మార్చుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలిసినటువంటి మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చేరవేయండి. ఎందుకంటే ముబారక్ అల్ కబీర్ నుంచి మారడానికి కొన్ని లెక్క చెప్పలేము మనం, అంతమంది ఎదురుగా వెయిట్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. సో ఇంతకాలానికి వాళ్ళకి మంచి రోజులు ఏదైనా వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ముబారక్ అల్ కబీర్ నుంచి మారే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కిపోయిన పండగే మే 1 తారీఖు నుంచి జూన్ 30 లోపు మీ అకామాలు అయితే మీరు మార్చుకోవచ్చు, అహలీలోకి మార్చుకోవచ్చు. మంచి అవకాశం. ఖాదీం నుంచి సూన్లోకి మారడానికి కానూన్ వచ్చినప్పుడైనా కొంతమంది మారారేమో, కానీ ఈ ముబారక్ అల్ కబీర్ నుంచి మాత్రం ఎక్కువ మంది మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది అందులోనే ఉన్నారు ప్రస్తుతానికి. సో వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సందర్భం వచ్చింది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నప్పుడు ఒక డౌట్కి కూడా మనం ఆన్సర్ అయితే చెప్దాం. అన్న, ప్రస్తుతానికి ఖాదీం నుంచి సూన్కి మారడానికి ఏదైనా కానూన్ వచ్చిందా? ఎందుకంటే గతంలో వచ్చింది కదా, మళ్ళీ పెడతా ఉన్నారు, ఇప్పుడు ఏమైనా వచ్చిందా అని చెప్పేసి చాలామంది డౌట్ ఉంది.
సో ఇప్పుడు ఈ కానూన్ని పెట్టారు కాబట్టి అది కూడా పెట్టింటారేమో అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు మీకు. దానికి సంబంధించిన అప్డేట్ ఏదైనా లేదు. ఖాదీం నుంచి సూన్కి మారడానికి సంబంధించిన అప్డేట్ లేదు. ఇప్పుడు మనకు వచ్చింది కేవలం పైన మీకు ఏదైతే చెప్పానో ఒక 5 రంగాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రస్తుతానికి ఆహ్లీలోకి మారడానికి అవకాశం ఇచ్చారు తప్ప ఖాదీం టు సూన్కి సంబంధించిన అప్డేట్ ఎలాంటిది కానీ మనకి అధికారికంగా ప్రస్తుతానికి లేదు. కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా 110 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే 52 మంది నివాస అనుమతులు ఎవరైతే సరైనటువంటి కలిగి ఉండరో అలాంటి వాళ్ళు ఒక 52 మంది అదుపులో తీసుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, అంటే అకామాలు అయిపోయిన వాళ్ళు కావచ్చు, అంటే ఒక దగ్గర అకామా ఉండి ఇంకో దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ డ్రైవర్ అకామా ఇంకొక దగ్గర ఉన్న వీళ్ళు ఇంకొక దగ్గర పనిచేస్తూ ఉండడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ విధంగా ఒక 52 మందిని అదుపులో తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులో ఎక్కువ శాతం మంది అకామాలు ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు, అలాగే వేరే దగ్గర అకామా ఉండి ఇంకో దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఒక 52 మందిని అదుపులో తీసుకొని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి కువైట్లో ప్రస్తుతానికి తనిఖీలు మళ్ళీ ప్రారంభించారు. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి సాధారణ భద్రతా విభాగం వాళ్ళు కావచ్చు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటుగా మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే జహరా గవర్నరేట్లో కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఒక 23 షాపులకి వీళ్ళు ఉల్లంఘనలు నమోదు చేయడానికి తెలియజేస్తున్నారు. వాళ్ళు సరైనటువంటి లైసెన్సులు కలిగి ఉండకపోవడం, అలాగే డిస్ప్లే రేట్లు ఏవైతే ఉంటాయో అక్కడ ప్రదర్శించినటువంటి ధరలు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని ఉల్లంఘనలు గుర్తించినట్లు తెలియజేస్తున్నారు. ఆ కారణం చేత జహరా గవర్నరేట్లో ఒక 23 షాపులకి వీళ్ళు ఉల్లంఘనలుగా నమోదు చేయనట్లు తెలియజేస్తున్నారు. కాబట్టి కువైట్ వ్యాప్తంగా ప్రస్తుతానికి తనిఖీలు ఏదైనా జరుగుతూ ఉన్నాయి. డ్రైవర్ సోదరులు కావచ్చు, మిగతా కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఒకవేళ మీరు ఎవరైనా అకామాలు మార్చుకోవడానికి ఇబ్బంది పడి అలాంటివి ఏదైనా ఉంటే మే 1 నుంచి అయితే కనుక కానూన్ రాబోతుంది. ఈ ముబారక్ అల్ కబీర్ వాళ్ళు కావచ్చు, అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళు, అంటే మజ్రాలో పనిచేసే వాళ్ళు కావచ్చు, చేపలు పట్టే వాళ్ళు కావచ్చు, ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం పైన వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఈ 5 రంగాల వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి మార్చుకోవడానికి అవకాశం అయితే వస్తూ ఉంటుంది. సో రెడీగా ఉండి దాన్ని మార్చుకోండి. అనవసరంగా మీరు ఒక దగ్గర అకౌంట్ ఇంకో దగ్గర పనిచేస్తూ ఈ విధంగా పట్టుబడినట్లయితే డైరెక్ట్గా దేశ బహిష్కరించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి కొత్త టైం టేబుల్ని అయితే వీళ్ళు ప్రకటించడం జరిగింది. కువైట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మరియు అరబిక్ ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉంటాయో వీటికి ఆన్లైన్ క్లాసెస్ సంబంధించిన సమయాలను ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు క్లాసెస్ అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఒక్కొక్క క్లాసు 35 నిమిషాల చొప్పున 6 పీరియడ్లు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద 6 పీరియడ్లు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. అయితే వీళ్ళు ప్రకటించింది ఏంటంటే కేవలం ఉన్నత పాఠశాల వాళ్ళకి సంబంధించినటువంటి టైం టేబుల్ మాత్రమే వాళ్ళు తెలియజేయడం జరిగింది. చిన్నపిల్లలకి వాటికి సంబంధించిన తెలియజేయలేదు. కేవలం ఉన్నత పాఠశాలలు, అరబిక్ సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, అలాగే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, వీటిల్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి టైమింగ్స్ ఇవి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:15 వరకు ఆన్లైన్లో మాత్రం వాళ్ళకి క్లాసెస్ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అప్డేట్ కూడా తెలియజేస్తున్నారు. సో ఆ యాక్టివిటీస్ అనేటువంటిది స్టిల్ ఇంకా అవి సస్పెండ్లోనే ఉన్నాయి. సో తదుపరి నోటీస్ వచ్చినంత వరకు ఇది వెళ్ళగా కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ప్రస్తుతానికి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేటివి ఆపిన్నారు కదా, ఎలాంటి కార్యక్రమాలు కానీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏవి కానీ నిర్వహించకూడదు అని చెప్పేసి, ఆటలు ఏవి కానీ గ్రౌండ్స్లోకి వెళ్ళి ఆడడం కానీ, లేదంటే ఫుట్బాల్కి సంబంధించినవి కావచ్చు, ఏదైనా సరే స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి చోట్ల గుమిగూడి గేమ్స్ ఆడడం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతానికి ఆపిండారు తాత్కాలికంగా. సో అది ఇంకా తదుపరి నోటీస్ వచ్చేంత కొనసాగుతుందని చెప్పేసి అంటున్నారు. సో తదుపరి నోటీస్ అంటే అది ఎప్పుడు రావచ్చు చెప్పలేం. బహుశా ఈ సీజ్ ఫైర్ అవన్నీ ఈ చర్చలన్నీ ఒక కొలికి వచ్చిన తర్వాత మొత్తం అంతా సర్దుమణిగిన తర్వాత ఇవ్వచ్చేమో బహుశా. సో అంతవరకు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. గల్ఫ్ రీజన్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి బ్యాంకింగ్ సంస్థల వాళ్ళు వారి యొక్క సామర్థ్యాన్ని, అంటే బ్యాంకింగ్ ఎంప్లాయీస్ యొక్క సామర్థ్యాన్ని అయితే తగ్గించుకున్నారు కదా. అయితే ఇవాళ నుంచి 100% సామర్థ్యంతో బ్యాంకింగ్ సంస్థలన్నీ కూడా పనిచేస్తాయని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే బ్యాంకింగ్ యూనియన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలియజేశారనమాట. సో ఇవాళ నుంచి బ్యాంకింగ్లో స్టాఫ్ అయితే 100% మొత్తం స్టాఫ్ కూడా హాజరు కావడం జరుగుతుంది. సో గతంలో లాగా కుదించే అయితే లేదు, మొత్తం స్టాఫ్ అయితే హాజరవుతారని చెప్పేసి అంటున్నారు. కువైట్లో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా, ఎటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే బ్యాంకింగ్ సంస్థ మాత్రం వారి యొక్క విధులను సక్రమంగా నిర్వహించిందని చెప్పేసి ఈ బ్యాంకింగ్ సంబంధించిన యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తున్నారు. అది కూడా కరెక్టే కదా, మనకి ఇక్కడ ఇంత యుద్ధం జరుగుతున్నా సరే కువైట్లో బ్యాంకులు అయితే ఇంకా క్లోజ్ చేయలేదు. మెయిన్ హెడ్ ఆఫీస్ క్లోజ్ చేసిన బ్రాంచ్లు మాత్రం ఓపెన్లోనే ఉన్నాయి. ఎందుకంటే అవి లేకపోతే చాలామంది ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు అందించిన సేవలని వాళ్ళు కొనియాడడం జరిగింది, అంటే మెచ్చుకున్నారు యూనియన్ వాళ్ళు. ఎందుకంటే బ్యాంకింగ్ సంస్థలన్నీ కూడా
వాళ్ళ సర్వీసులు అయితే ఆపకుండా అందించారు. స్టాఫ్ని తగ్గించుండొచ్చు కానీ సర్వీసులు మాత్రం ఆగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇవాళ నుంచి మాత్రం 100% స్టాఫ్ అయితే కనుక అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఒక మెడికల్ సెంటర్ని వీళ్ళు సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అక్కడ పలు రకాలైనటువంటి ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. సో అందులో మొదటిది వచ్చి పెద్ద తప్పు ఏంటంటే వారికి లైసెన్స్ కలిగినటువంటి సెంటర్ ఏదైతే ఉందో, మెడికల్ సెంటర్ ఏదైతే ఉందో అది అక్కడి వరకు కరెక్టే, కానీ దానికి ముందు వేరే క్లోజ్ చేసిన అంటే సస్పెండ్ చేసినటువంటి లైసెన్స్ కలిగినటువంటి దాంతో వీళ్ళు సంబంధం కలిగి ఉన్నారు. అంటే దాని అనుబంధం కింద ఇది పనిచేస్తుంది. సో మొదటికే లేదు కానీ దీనికి మాత్రం రన్ అవుతోంది. సో అది మొదటి తప్పు. రెండోది వచ్చి అక్కడ పనిచేసినటువంటి సిబ్బందిలో చాలామందికి అక్కడ అకామాలు లేవు, బయట అకామాలు ఉన్నాయి. అలాగే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ లైసెన్స్కి వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ కూడా కొన్నిటికి సంబంధాలు అయితే లేవు అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా పలు రకాలైనటువంటి ఉల్లంఘనలు నమోదు చేసి క్లినిక్ని వీళ్ళు సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే క్లోజ్ చేసేసారంట ఆ మెడికల్ సెంటర్ని. ఎందుకంటే వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా వీళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట. యాక్చువల్ అక్కడ లైసెన్స్ లేదు వాళ్ళకి ఆ వర్క్ చేయడానికి ఆ ట్రీట్మెంట్, కానీ దానికి సంబంధించినట్టు బుక్ చేస్తున్నారు. చాలామందికి నైపుణ్యం లేకపోయినా అక్కడ ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది, లైసెన్స్ లేకపోయినా అక్కడ ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. ఒక దగ్గర లైసెన్స్ ఇంకో దగ్గర పనిచేసేవాళ్ళు ఆ విధంగా పలు రకాలైన ఉల్లంఘనలు అయితే నమోదు చేశారంట క్లినిక్లో. సో ఆ కారణం చేత దాన్ని పూర్తిగా లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసి సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు తెలియజేస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మరియు లెబనాన్ ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అనేటువంటిది ప్రకటించినట్లు తెలియజేస్తున్నాడు. 10 రోజుల పాటు సీజ్ ఫైర్కి ఆ రెండు దేశాలు అయితే ఒప్పుకున్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది ట్రంప్. సో ప్రస్తుతానికి లెబనాన్ మరియు ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య 10 రోజుల పాటు ఎటువంటి కాల్పులు కానీ ఉండవు, ఎందుకంటే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. సో అది కూడా ఇవాళ సాయంత్రం నుంచి అమల్లోకి అయితే వచ్చింది. ఆల్రెడీ మనకి 21వ తారీఖు వరకు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అయితే కొనసాగుతుంది. 21వ తారీఖు లోపు దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ రావడానికి అయితే ఉంది. బహుశా పూర్తిగా ఇది శాశ్వతమైనటువంటి ఒప్పందం అయితే కుదిరి పూర్తిగా కాల్పులు ఇవ్వడం జరగాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. మన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో 3వ ప్లేస్లో నిలవాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా ముందుకైతే వెళ్తుంది. అయితే ఈ మధ్యకాలంలో మన రూపాయి వాల్యూ అనేది తగ్గడం కారణంగా ఇది 6వ స్థానంలోకి పడిపోయిందని చెప్పేసి గణాంకాలు అయితే తెలియజేస్తున్నాయి. దానికి గల కారణాలు మనందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ యుద్ధాలు వీటి కారణంగా మన రూపాయి వాల్యూ అనేది కొద్దిగా తగ్గింది. సో ఆ కారణం చేత ప్రస్తుతానికి 6వ ప్లేస్లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే భవిష్యత్తులో 2028 కల్లా మన భారతదేశం 3వ స్థానంలోకి రావాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం అయితే సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. 3వ ప్లేస్లోకి రావడమే కాదు, దాని తర్వాత మొదటి ప్లేస్లోకి వెళ్ళాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. అయితే మంది ఇప్పుడు ప్రస్తుతానికి 6వ స్థానంలోకి వెళ్ళింది కదా, మన పైన ఉన్నటువంటి మిగతా 5 ప్లేసెస్లో ఏ దేశాలు ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో వచ్చి అమెరికా అయితే ఉంది. అమెరికాకి సంబంధించినటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎంతో తెలిసిన, అంటే వారి యొక్క మొత్తం వాల్యూ అంటే ఆర్థికపరమైనటువంటి వాల్యూ ఎంత అంటే వాళ్ళ దేశం యొక్క జీడిపి ఎంత అంటే $30.8 ట్రిలియన్ల. సో అంతటి ఆర్థిక వాల్యూ తోటి అంటే జీడిపి తోటి మొదటి ప్లేస్లో నిలబడినారు. దాని తర్వాత వచ్చి చైనా $19.6 ట్రిలియన్ల తోటి ఉంది. దాని తర్వాత వచ్చి జర్మనీ ఉంది $4.7 ట్రిలియన్. దాని తర్వాత జపాన్ ఉంది, అది $4.44 ట్రిలియన్ తోటి ఉంది. నెక్స్ట్ 5వ ప్లేస్లోకి వచ్చేటప్పటికి యూకే ఉంది $4 ట్రిలియన్ల. దాని తర్వాత కొద్దిగా తగ్గి మన భారతదేశం $3.92 ట్రిలియన్ అయితే చేరుకుంది. కొద్దిగా తగ్గింది, మొన్నటి వరకు యూకే కన్నా పైన ఉండేది, ఇప్పుడు యూకే కన్నా కొద్దిగా కిందకి ఎత్తునకు వచ్చింది. సో ఇది మళ్ళీ ఊపందుకొని 3rd ప్లేస్లోకి అయితే వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి స్మగ్లింగ్ అనేటువంటి చేసేటప్పుడు చాలా రకాలైన వస్తువులు అయితే చేస్తుంటారు. మాదక ద్రవ్యాలు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, అలాగే బంగారం కానీ ఇలాంటి వాటిని, అలాగే డబ్బులు కానీ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు కదా. అయితే చీమలను కూడా ఒక దేశం నుంచి ఇంకో దేశంగా అక్రమంగా తరలిస్తూ ఉంటారు. ఆ విషయం మనకు తెలుసు, గత సంవత్సరం కూడా మనం చెప్పుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ఒక విషయం గురించి. మీరు అనుకోవచ్చు చీమలు ఏంటి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తరలించడం అని చెప్పేసి. అవును, అలాంటి సంఘటన చోటు చేసుకుంది కెన్యాలో చైనాకు సంబంధించిన ఒక వ్యక్తి సుమారుగా 2000 చీమల్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వీళ్ళు జరిపిన తనిఖీల్లో అవి చిన్న చిన్న క్యాప్సూల్ లాగా ఉన్నాయన్నమాట, టెస్ట్ ట్యూబ్స్ లాగా ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక చీమను పెట్టి చాలా జాగ్రత్త తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కాకపోతే ఎయిర్పోర్ట్లో దొరికిపోయాడు. దాంతో అక్కడ న్యాయస్థానం అతనికి 1 సంవత్సరం జైలు శిక్ష, అలాగే సుమారుగా $7,700
అమెరికన్ డాలర్లతోటి జరిమానా అయితే విధించింది. అంటే వాళ్ళ యొక్క డబ్బులు కెన్యా డబ్బుల ప్రకారం అయితే 10 లక్షల కెన్యన్ షిల్లింగ్స్ అనేసి అంటారు, కెన్యా షిల్లింగ్స్ అంత జరిమానా అయితే విధించింది. అంటే డాలర్లో $7,700, అలాగే 1 సంవత్సరం జైలు శిక్ష. సో ఆ విధంగా తీర్పుని అయితే విడుదల చేసింది అక్కడ ప్రభుత్వం. గత సంవత్సరం కూడా ఈ బెల్జియంకి సంబంధించిన ఒక 2 వ్యక్తులు 5,000 చీమలను తరలించడానికి ప్రయత్నం చేసి అప్పుడు కూడా వాళ్ళు పట్టుబడడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి జైలు శిక్షలు జరిమానాలు అయితే విధించారు. సో ఈ చీమల్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశం నుంచి ఇంకో దేశానికి తరలించి అక్కడ పెంపుడు చీమల్లాగా వాటిని అక్కడ వాడడం జరుగుతుంది అనమాట. అంటే వాటిపైన కొన్ని ప్రయోగాలు చేసి అక్కడ ఆ చీమల ఉత్పత్తి అయితే చేయడం జరుగుతుంది వీళ్ళు. ఎందుకంటే చీమలు అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి పర్యావరణంలో. సో అలాంటివి ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన చీమలకు ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. సో ఇక్కడి నుంచి అక్కడ తరలించడం అంటే మామూలుగా జంతువులను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తరలిస్తే, వైల్డ్ లైఫ్ అనిమల్స్ని తరలిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో చీమలను తరలించినా కూడా అలాంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి న్యాయస్థానం అయితే తెలియజేస్తుంది. సో ఆ కారణం చేతనే కెన్యా ఇప్పుడు ఆ వ్యక్తికి 1 సంవత్సరం జైలు శిక్ష అలాగే జరిమానా కూడా విధించింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన 18 నెంబర్ వీసా కలిగి ఉన్నారు, డ్రైవర్ పని కాకుండా ఇంకా వేరే ఏ పనైనా సరే చేసుకుంటాడని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఏదైనా సరే వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే లైన్కి సంబంధించిన నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేసేందుకు సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లల పుట్టినరోజు జరపడం జరుగుతుంది. అందులో చక్రవర్తుల సుశాంత్ వర్మ ఇవాళ 4వ సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది. మరియు ఓ బోనా ఇవాళ 9వ సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశ రూపీస్లో సుమారుగా $302 అయితే ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర నిన్నటికి వాళ్ళకి స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 44 దినార్ల 82 పిలిసి ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 48 దినార్ల 72 పిలిసి ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త కలెక్షన్స్ తోటి వస్తువులు అయితే తీసుకొచ్చున్నారు, మంచి డిజైన్స్ తోటి వస్తువులు అయితే తీసుకొచ్చున్నారు. వాటికి సంబంధించిన ఒక వీడియో ఉంది, ఆ వీడియోని కూడా ఒకసారి మీరు గమనించండి. దాని తర్వాత మీరు బంగారం కొనాలనుకుంటే ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. అక్కడ విజిట్ చేసిన తర్వాత మన ఛానల్ పేరు కూడా చెప్పండి, మీకు కొంత డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో ఒకసారి మనం ఇప్పుడు వచ్చినటువంటి కొత్త డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ వీడియోని కూడా గమనిద్దాం. హాయ్, మా ఎఫ్కే జ్యువెలర్స్ ప్రియమైన కస్టమర్లందరికీ స్వాగతం సుస్వాగతం. మా దగ్గర వెరైటీ డిజైన్స్ వెరైటీ ప్యాటర్న్స్ వచ్చేస్తున్నాయి. చూడండి, మా దగ్గర చౌకర్స్ మేళా ఈ శుక్రవారం మిస్ చేసుకోబాకండి. మీకు 28 గ్రాములు, 30 గ్రాములు, 35 గ్రాముల నుంచి 50 గ్రాములు, 60 గ్రాముల దాకా. ఇవే కాకుండా మీ దగ్గర ఏమైనా డిజైన్స్ నచ్చినవి డిజైన్స్ ఏమైనా కస్టమైజ్ చేసి ఇవ్వాలంటే కూడా మేము చేసి ఇస్తాము. టర్కిష్ డిజైన్స్ కూడా చూడండి, ఎంత ముచ్చటగా, ఎంత డిజైన్ చూడండి, ఫ్యాబులస్ డిజైన్ చూడండి, ఎంత బాగుంది ముచ్చటగా. ఇవేనా జస్ట్ డిజైన్స్, మీకు ఫోటో పరంగానే కొంచెమే పెడుతున్నాం. ఇంకా మా షాప్లో చాలా రకాలు ఉన్నాయి డిజైన్స్. చూడండి, కరాచీ హారం ఎంత బాగుంటుంది చూడండి, పూలహారం కూడా అంటారు, చాలా బాగుంటుంది. దీని వెయిట్ కూడా 82 గ్రాములు, 53 గ్రాములు, అట్లా వెరైటీ డిజైన్స్ వచ్చినాయి. మా దగ్గర 2-3 రకాలు ఉన్నాయి. చోకర్స్ కూడా చూడండి, కలకత్తా వర్క్, బెంగాలీ వర్క్ డిజైన్స్ సూపర్ గా ఉంటాయి. అది బాల్స్ చైన్ కూడా చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి. చూడండి, గుండు మాల దండ సూపర్ గా ఉంటుంది. ఇవే కాకుండా మా దగ్గర సౌత్ సీ పోల్స్ తో తయారైన జస్ట్ సింపుల్ గా మన దగ్గర జస్ట్ చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి. చూడండి, జస్ట్ 4 గ్రామ్స్, 5 గ్రామ్స్, 6 గ్రామ్స్, 7 గ్రామ్స్ లో చాలా ట్రెడిషనల్ గా సింప్లిసిటీగా చిన్న ఫంక్షన్స్ కి, బర్త్డే ఫంక్షన్స్ కి, పెద్ద ఫంక్షన్స్ కి, పెళ్లిళ్ళకి, పేరెంటాలకి వేసుకుని వెళ్ళడానికి సూపర్ గా ఉంటాయండి. డిజైన్స్ అంటేనే ఎఫ్కే జ్యువెలర్స్ అంటే డిజైన్స్, మీ కళ్ళని మైమరిపించే డిజైన్స్, మీ మనసుని దోచే డిజైన్స్ మా దగ్గర వచ్చేస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎలా అయితే మా దగ్గర మేకింగ్ ఎట్లా అవుతాయి ఆఫర్లు ఉంటాయి, ఆఫర్లు అయితే ఎప్పుడు ఉంటాయి మీకోసం. మీ షాప్, మా షాప్ ఎఫ్కే జ్యువెలర్స్, షాప్ నెంబర్ 121 సూకల్వతియా, మాలియా, కువైట్ సిటీ.